నిజామాబాద్లోని గాలిపటాల షాపులపై ఫారెస్ట్ అధికారులు దాడులు నిర్వహించారు. నిషేధిత చైనా మాంజా అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత 2 రోజుల క్రితం ఫోర్సైట్స్ టీవీలో వచ్చిన కథనానికి స్పందించిన ఫారెస్ట్ అధికారులు పలు పతంగుల షాపుల యజమానులకు నోటీసులు అందజేశారు. చైనా మాంజాలు ప్రజల ప్రాణాలతో పాటు మూగజీవుల ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చైనా మాంజాలు విక్రయించడం జోరుగా సాగుతుందని చెప్పి ఒక కథనం వచ్చిన నేపథ్యంలో కూడా ఫారెస్ట్ అధికారులు స్పందించిన నేపథ్యం చూడొచ్చు. మన నిజామాబాద్లోని ఎక్కడైతే గాంధీ చౌక్ లో ఉన్నటువంటి పతంగుల షాప్ పైన కూడా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చైనా మాంజాలు ముఖ్యంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి సిచ్యువేషన్. పక్షులు కానీ మూగ జీవాలు సైతం కూడా చైనా మాంజాలతోటి కూడా వాళ్ళ ఏదైతే వెహికల్స్ పైన వెళ్ళే వాహనదారులకైతే చాలా తీవ్ర ఇబ్బందులు కూడా నెలకొల్లినటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడదాం, మరి దాడులు చేయడానికి సైతం కూడా ఫారెస్ట్ అధికారులు వచ్చారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొత్తానికి నగరంలో ఉన్న పతంగి షాపులలో దొంగచాటును అంటే చాటుమాటు వ్యవహారాన్ని కూడా చైనా మాంజాలు విక్రయిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. గతంలో మా బృందం కూడా ఫోర్సైట్ సంబంధించిన ఛానల్ సంబంధించిన బృందం వచ్చి కూడా చూసినప్పుడు ఆ విజువల్స్ కూడా ప్రత్యేక విజువల్స్ కూడా లభించినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఎట్లా ఉంది? మరి చైనా మాంజాలు మీ దృష్టికి ఏమన్నా వచ్చాయా? ఫీడ్ చేశారేమన్నా? నా పేరు గంగారెడ్డి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. ఇక్కడ మేము గాంధీ చౌక్ లో ఉన్నటువంటి అన్ని కైట్ షాపులు తిరగడం జరిగింది. మా డిపార్ట్మెంట్ నుంచి ఇంతకుముందు వారం రోజులుగా నోటీసులు కూడా ఇచ్చాము. కైట్ షాపులకు ఎవరు చైనా మాంజా వాడద్దు, అదేవిధంగా ఎవరు కూడా కొనవద్దని ప్రజల్లో కూడా అవేర్నెస్ ఇచ్చాము. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ